టీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను చేగొంట మండల కేంద్రంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మెదక్ చౌరస్తా వద్ద పార్టీ జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. కేసీఆర్ వల్లే తెలంగాణ ఉద్యోగం ఉధృతం అయ్యిందని, ఎంతో మంది ఆత్మ బలిదానాలు, సబ్బండ వర్గాల పోరాటాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందన్నారు. సాధించుకున్న తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడం జరిగిందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతులను ఆదుకోవడం జరిగిందన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయడం లేదని, చివరికి ఎరువులు కూడా సైతం వరుసలో నిలబడి కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి హయాంలోనే ఉచిత విద్యుత్తు, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తూ గృహ అవసరాలకు రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఈ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని, ఏకకాలంలో చేస్తామన్న రుణమాఫీ కూడా చేయలేదన్నారు. కేసీఆర్తో సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధిలో పూర్తిగా కుంటుపడిపోయిందని, మళ్లీ కేసీఆర్ రావాలి, ముఖ్యమంత్రి కావాలి, కాంగ్రెస్ పాలన పోవాలని ప్రజలు అనుకుంటున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అందించలేకపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, పట్నం తానిషా, సోమ సత్యనారాయణ, డిష్ రాజు, అలీ, కురుమ లక్ష్మీనారాయణ, జనరల్ సింగ్, మహేష్, రాజేష్, ఆరిఫ్, లక్ష్మణ్, కట్టా శ్రీనివాస్, ఎర్ర యాదగిరి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మేరకు మరియు మా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి పటేల్ గారు అధ్యక్షతన జరుగుతున్న ఈరోజు చేగుంటలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. కేసీఆర్ గారి పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ దుఃఖంలో మునిగిపోతున్నటువంటి ఈ మన అపోజిషన్ పార్టీలు అయితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఉన్నటువంటి పథకాలనే ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. మరి పబ్లిక్లోకి పోతే చాలా విషయాలు ఏంటి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆడపిల్ల పుడితే 13,000, మగ పిల్లగాడు పుడితే 12,000 రూపాయలు. అవి ఎటుపోయి కేసీఆర్ గిడ్డ అనేది లేదు. మరి ఈ ప్రభుత్వం ఆలోచన ఉందా లేదా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని గర్భిణులను హాస్పిటల్కి తీసుకుపోయి సురక్షితంగా ఇంటికి చేర్చిన గొప్ప వ్యక్తి ఎవరంటే మన కేసీఆర్ గారు. ఈరోజు ఈయన చేగుంటలో పార్టీకి ఎగిరేసుకోవడానికి వచ్చేటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని మన తెలంగాణ సాధించుకొని కేసీఆర్ ఎన్నో ఆర్య నిరాదీక్షలు మరియు ఆమరణ నిరాదీక్షలు చేసి ఎంతోమంది విద్యార్థులు బలిదానాలయ్యారు. ఈ తెలంగాణ రావడానికి ఎంతోమంది మన రైతులు కూడా సపోర్ట్ చేసి, విద్యా సంస్థలు కూడా సపోర్ట్ చేశారు. కాబట్టి మన ఈరోజు శ్రీకాంత్ సారి మరి ఆయన చనిపోయి ఉన్నాడు, పోలీస్ స్టేషన్ ఉండి ఆయన తెలంగాణ కేసీఆర్ని లేపుతుందని ఖాళీ ఆ ఆమరణ నిరాదీక్షను లేపితే ఆయన పోయి పోలీసు టూటాతో కాల్చుకొని చనిపోయిన మనిషి. మరి అంతేకాకుండా మన శ్రీకాంత్ సారి ఆయన కూడా పెట్రోల్ పోసుకొని అంటిపెట్టుకొని ఆయన తెలంగాణ కేసీఆర్ లేపారు, మాకు తెలంగాణ వస్తట్లేదు, ఇది ఆందోళన పరిపాలన అవుతుందని అని చెప్పేసి వస్తా వాళ్ళకు అవుతుందని చెప్పేసి ముందుగానే చనిపోవడం జరిగింది. దానివల్ల ఈ విద్యా సంస్థలతోనే వచ్చింది. అంతేకాకుండా రైతులు అందరూ సపోర్ట్ చేసుకుంటూనే మన తెలంగాణ సాధించుకున్నాం. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. కాబట్టి ఈరోజు మన చేగుంట మండల గ్రామంలో మరి మేము పండుగ వాతావరణంలో మన చేగుంట మండలంలో జాండ పండుగ చేసుకున్నాం. కాబట్టి కేసీఆర్ గారికి ఎల్లే వల్ల జీవితాంతం మేము రుణపడి ఉంటాం. ఆయన ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. పార్టీ 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా అందరికీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబాలకి పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ పాలన రావాలని చెప్పి పబ్లిక్ ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తే ఎదురు చూస్తారు. ఎందుకంటే పోయి పల్లెటూరులో చూస్తే ఒక ఒడ్ల కొనుగోలు సెంటర్ ఒడ్లు కొనుగోలు దిక్కు లేడు, ఒక బారదాన్ లేదు, ఒక కాంటా లేదు, ఏ సెంటర్ అమ్మాలి లేదు, ఒక అధికారులు పట్టించుకున్న పాపన పోవట్లేదు. ఎందుకంటే రైతుల ఎంత ఇబ్బందులు పాలు చేస్తుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే, పల్లెటూరులో పోయి ఏ రైతులు అడిగినా కూడా కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలి నిదానంతో ఉన్నారు. కాబట్టి
ఎందుకంటే పార్టీ మంచి కార్యక్రమాలు చేసింది. మళ్ళీ ముందు రాబోయే రోజుల్లో అధికారం వస్తుంది కాబట్టి రైతులందరూ కూడా ఎదురు చూస్తారు. అందరికీ కూడా పార్టీ పక్షాన మండల కార్యకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు.